సో రాఖీకి బయట కొనకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకునే మిల్క్ పౌడర్ బర్ఫీ చేసుకుందాం. దీనికోసం జస్ట్ ఒక 1 గ్లాస్ మిల్క్, ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను. దానికి ఒక హాఫ్ గ్లాస్ షుగర్ వేసి ఇంకా 2 ఫుల్ గ్లాసెస్ మిల్క్ పౌడర్ వేస్తున్నాను. సో నేను రేషియో చెప్తున్నాను, దానికి అనుకూలంగా మీరు వేసుకోండి. ఇంకా హాఫ్ గ్లాస్ ఘీ వేస్తున్నాను, నెయ్యి. సో నేను స్టవ్ ఆన్ చేయకుండా ఫస్ట్ అన్నీ బాగా మిక్స్ చేస్తున్నాను అనమాట. వీలైనంత బాగా మిక్స్ అయ్యాక అప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవచ్చు. ఇది ఈజీగా మీకు ఒక 10 మినిట్స్లో అయిపోతుంది బర్ఫీ. ఓకే, జస్ట్ సెట్ అవ్వడానికి మహా అయితే ఒక 20 మినిట్స్ అలా పడుతుంది ఫ్రిడ్జ్లో పెడితే, బట్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇది జరుగుతున్నంతసేపు మీరు సిమ్లోనే ఉంచండి. ఇప్పుడు నేను పొయ్యి వెలిగించాను, సో సిమ్లోనే అలా తిప్పుతూ ఉండండి. ఈజీగా ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. మీరు ఎక్కువ క్వాంటిటీ చేస్తే ఇంకా కొంచెం టైం పట్టచ్చు, బట్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మీరు స్వీట్ షాప్కి వెళ్ళి తీసుకోకర్లేదనమాట. చక్కగా ఇలాగా 10 మినిట్స్లోనే అలాగా చేసేసుకొని హ్యాపీగా రాఖీకి ఇవ్వచ్చు. కొంచెం యాలక పొడి వేసాను, అంతే అండి. అదిగోండి దగ్గరకు వచ్చేసింది, అయిపోయింది. సో ఒక 10 తీసుకొని అందులో మీరు నట్స్ అవి వేసి ఉంచితే అందులోకి మీరు బర్ఫీ పెట్టచ్చు. సో సెట్ చేయడానికి అనమాట, మీకు కరెక్ట్గా షేప్ వచ్చేస్తుంది. సో ఫ్రిడ్జ్లో నేను జస్ట్ ఒక హాఫ్ అన్ అవరే ఉంచాను. సో చక్కగా వచ్చేసింది బర్ఫీ, అండ్ చాలా టేస్టీగా ఉంది. ఇలా నోట్లో వేస్తే కరిగిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఓకే, బాయ్.